అంటే ఇప్పుడు కోదండరామ్ గారు జేఏసీ చైర్మన్గా ఉన్నారు స్టిల్. ఇప్పుడు ఆయన పట్ల కొంత ఇటీవల కాలంలో ప్రజలు అంటే ఎవరైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుకున్నారో వాళ్ళందరూ కూడా ఆయన వైపు చూస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఆయన కూడా రాజకీయాల్లోకి లాగాలనేటువంటిది చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. రేపొద్దున ఆయన మీకు మద్దతు ఇస్తారా, లేకపోతే ఆయన వేరే పార్టీ పెడితే అప్పుడు పరిస్థితి ఏంటి? కోదండరామ్ గారిని వారి సమక్షంలో పడిన తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ప్రపోజల్ నేను పెట్టిన. కలిసి పనిచేసి ఒక రాజకీయ పార్టీగా పోదాము, సామాజిక న్యాయం పునాదిగా ముందుకు పోవడానికి మీరు సహకరించాలని చెప్పినాం. మాటలలో ఉన్నటువంటి పనితనము ఇవాళ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. జేఏసీ చైర్మన్గా వారు తెలంగాణ ఉద్యమ సమయంలో చేసినటువంటి కంట్రిబ్యూషన్ గురించి ఎవ్వరం కూడా ఏమీ అనవలసిన అవసరం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత జేఏసీ అంటే అది మళ్ళీ ఒక ప్రత్యామ్నాయాన్ని సూచిస్తేనే జేఏసీ నిలబడగలుగుతుంది. అంశాల వారీగా ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు వెతుక్కొని చేస్తే దానికి ఆ పరిపూర్ణత రాదు. అందుకోసమే వారిని సూచించిన తెలంగాణలో పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ నడపడానికి ఉన్న స్పేసే పెద్ద స్పేస్. ఆ స్పేస్లో తెలంగాణ జేఏసీలుగా మీరు మాత్రం నిర్మాణం చేస్తే జేఏసీ ఏర్పాటు కాలే. మొత్తం తెలంగాణలో స్వతంత్రంగానే గ్రామ స్థాయిలో మేము ఒక జేఏసీకి ఏర్పడతాం. వ్యాపార సంఘాలు ఒక జేఏసీ, కుల సంఘాలు ఒక జేఏసీ, వృత్తి సంఘాలు ఒక జేఏసీ, అట్టడుగు వర్గాల సంఘాలు జేఏసీ. మీకు తెలియని విషయం కాదు. ఈ జేఏసీలలో నాయకత్వం అంతా ఎట్టిపోయింది. ఎవరు ఇవాళ వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకోవాల్సి ఉంది. కానీ ఆ పని వాళ్ళు జేఏసీ చేయడం సాధ్యం అవుతలేదు. ఎందుకు సాధ్యం అవుతలేదంటే ఆనాడు ఉన్నటువంటి టార్గెట్ కంప్లీట్ అయింది. ఏం కంప్లీట్ అయింది? తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జేఏసీగానే మనం మళ్ళీ ఒక దగ్గర బలోపేతం కావాలంటే మన లక్ష్యం స్పష్టంగా తెలంగాణలో సామాజిక న్యాయం కావాలి. మన లక్ష్యం ఖచ్చితంగా ఉద్యమకారులని అధికారంలో భాగస్వామ్యం చేయడం కావాలి. మన లక్ష్యం ఖచ్చితంగా రైతు లేకపోతే అట్టడుగు వర్గాల సంక్షేమం కావాలి. దీని ఓ ఎజెండా పెట్టుకున్నప్పుడు మనకు అవతలన్నట్టు ప్రభుత్వం దీన్ని భిన్నంగా ఉందంటే రాజకీయమైనటువంటి వ్యవస్థ ద్వారా ఎదుర్కోగలుగుతాం కదా. ఎన్నికల్లో ఓడించడం ద్వారానే ప్రజల ఎజెండాను అమలు చేయగలుగుతాం కదా. అట్లాంటప్పుడు రాజకీయ జేఏసీగా ఏర్పడినటువంటి టీజేఏసీ ఇవాళ నేను పొలిటికల్ జేఏసీ కాదు, నేను ప్రజా సంఘంగా ఉంటే అది ఎట్లా రెలవెన్స్ అవుతుంది? నేను స్పష్టంగా కోదండరామ్ని ప్రశ్న అడిగిన. సో వారు ఈనాటికైనా అది ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉన్నది. నిజానికి వారు తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు నిజమే, కానీ నిజంగా ప్రజలకు కనెక్ట్ కావాలంటే మనం ఎన్నికల రూపంలోకి పోవాలి. అందుకోసమే తెలంగాణ ఇంటి పార్టీకి కూడా ఐడ్రీమ్ ద్వారా మరొకసారి ఈ మధ్యకాలం మాట్లాడినాము. తప్పకుండా వారు రావాలనే కోరుకుంటున్నాం. వారి యొక్క సందేశం కూడా అవసరమని అనుకుంటున్నాం, సంఘీభావం అవసరం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత న్యూట్రల్ స్టాండ్లో ప్రజా సంఘంగా ఉండి మనం తెలంగాణ రాజకీయాలు శాసించలేము. ప్రజా సంఘాలకు ఉండేటువంటి వాళ్ళు నిర్దిష్టమైన లక్ష్యాలతో చాలా కాలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. రైతు కూలి సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, లేకపోతే ఉద్యోగుల సంఘాలు ఉన్నాయి. వాళ్ళు వివిధ సందర్భాల్లో వాళ్ళ హక్కుల కోసమో లేకపోతే బెటర్ ఇన్ ద లైఫ్ దానికోసం చేసే పనులు చేస్తారు. కానీ రాజకీయమైనటువంటి ఒక దానికోసం పోలరైజేషన్కి అయితే అవసరం వస్తుంది కదా. దానికోసం కోదండరామ్ గారు తప్పకుండా వస్తారని అనుకుంటున్నాం. బహుశా నేనైతే అనుకుంటా ఉన్నా కొత్త పార్టీ పెట్టడం తన పునాదితోటే పెట్టాలని ప్రయత్నం చేయడం ఏదైతుందో అది సాధ్యం కాకపోవచ్చు అనుకుంటున్నా. అది తెలంగాణ ప్రజలు హర్షిస్తారని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక ప్రయత్నం మేము చేసినప్పుడు నిజాయితీగా దానికి భిన్నంగా ఇంకొకటి చేస్తే అది కేసీఆర్ ప్రభుత్వాన్ని మేలు చేసే పని అవుతుంది. మేము కోదండరామ్ కలిసి పని చేస్తే వారితో పని చేయడానికి వారు మాతో పని చేయడానికి మా వైపు నుంచి డోర్స్ ఆర్ ఓపెన్. ఆయన కోసమే కాదు, తెలంగాణ ఉద్యమంలో చెరుకు సుధాకర్ గాక లీడర్షిప్లో ఎవరొచ్చి కూడా దీన్ని ఇంతకంటే బలోపేతం చేయడానికి ముందుకు తీసుకొని పోతారని కామన్ ప్రపోజల్ పెట్టి చర్చ జరిగితే నేను ఏ టైంలో కూడా అందరితో కలిసి పని చేయడానికి సంఘీభావంగా సమిష్టంగా పని నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మొదట్లో చెప్పిన తెలంగాణ ఇంటి పార్టీ అంటే చెరుకు సుధాకర్ ఇంటి పార్టీ కాదు, అది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇంటి పార్టీ కాదు, లేకపోతే వ్యక్తులది కాదు. అది తెలంగాణ ఇల్లు అంటే కన్నతల్లి అని అర్థం. కన్నతల్లి అంటే మాతృభూమి అని అర్థం. మాతృభూమి అంటే ఈ మాతృభూమిలో ఉండేటువంటి అవకాశాలని అర్థం. మాతృభూమి అంటే ఒక గొప్ప సెంటిమెంట్. అట్లాగే ఇంటి పార్టీ అంటే తెలంగాణ సెంటిమెంట్ పార్టీ. సెంటిమెంట్ అంటే ఏంటిది? నీళ్ళు నిధులు నియామకాలు, ఆత్మగౌరవం, గూడు బువ్వ ఇవన్నీ కూడా. అందుకోసమే ఒక మిత్రుడిని తెలంగాణ ఇంటి పార్టీ అంటే తెలంగాణ బువ్వ పార్టీ అన్నా కూడా ఒకటే అర్థం అన్నాడు. యథార్థమే అది. అంటే ఆయనేమో కుటుంబ పార్టీ అంటున్నారు, మీదేమో ఇంటి పార్టీ అంటున్నారు. మీకు మాట చెప్పండి కదా, అంటే అది మీ ట్యాగ్లైనా లేకపోతే మళ్ళీ మారుతుందా? నిజానికి తెలంగాణ ఇంటి పార్టీ అని చెప్పేసి మొదలుపెట్టి ఫక్తు రాజకీయ పార్టీగా మారి మొత్తం కుటుంబానికి పరిమితమైనటువంటి కేసీఆర్
ఇంటి పార్టీ లక్ష్యం నుంచి ఎప్పుడో దూరం పోయిందని దాన్ని నిరంతరం గుర్తు చేయడానికి ఇది ఉద్యమకారులు సబ్బండ వర్ణాలు ఇంటి పార్టీ కావాలని చెప్పడం కోసం అట్లా ఒక ట్యాగ్ లైన్తో మొదలుపెట్టాం. సీతయ్య ఎవరికి వినడన్నట్టుగా ఎవరికి వినకుండా ఉండడానికి ఈ పేరు ఇట్లనే ఉంటుందనడానికి మేము ఈ పేరు పెట్టలే. ఇంకొక పేరు సూచించమని చెప్పాను. దురదృష్టం ఏంటంటే తెలంగాణ సమాజంలో ఏం చేయడానికి అత్యుత్సాహం ఉందో లేదో తెలియదు, కానీ పార్టీలు పెడతారు మాత్రం విపరీతమైన అత్యుత్సాహం ఉన్నది. మీరు ఇవాళ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి లిస్టు చూసుకుంటే, రిజిస్టర్ ఆఫీస్లో చూసుకుంటే, మీరు జనరల్గా తెలంగాణ ప్రజల పార్టో, తెలంగాణ జనం పార్టో, తెలంగాణ ప్రోగ్రెసివ్ పార్టో, తెలంగాణ డెమోక్రటిక్ పార్టీ ఇట్లా ఏ పేరు పెట్టుకుందామన్నా ఇవన్నీ రిజిస్టర్ అయి ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా నియమ నిబంధనలు వచ్చినాయి, వాళ్ళు కనుక ఎన్నికల్లో పోటీ చేయకపోతే అవన్నీ రద్దు అవుతాయి అనుకోండి, అది వేరే సంగతి. మీరు తెలంగాణ మేమైతే ఈ క్షణానికి తెలంగాణ ఇంటి పార్టీ అనేది మీరు ప్రజా సమూహంలో క్షేత్రంలో ఒక అద్భుతంగా ప్రాసెస్ అంతా అయిపోయిందండి, దగ్గర పడింది. అంటే మీ జెండా రూపకల్పన అది కూడా అయింది, విధి విధానాలు అవన్నీ కూడా విధి విధానాలు కూడా రాస్తా ఉన్నాము. అంటే ఆ రోజున మీరు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ముందు భవిష్యత్తు మేనిఫెస్టో దార్శనికత అంతా ముందు పెడతాం. ఎందుకంటే మీకు ఇంతకుముందు అన్నాను కదా, వ్యక్తులుగా ఫ్లోట్ చేసేటువంటి పార్టీ కాదు, సమిష్టి లక్ష్యం కోసం చేసేది. సమిష్టిగానే పనిచేయాలి. నేను ఇప్పుడు ఒక 56-57 ఏళ్ళు ఉన్నా, ఎవరు ఎంతకాలం బ్రతుకుతారో తెలియదు. బట్ ఇంతకుముందు మీకు ఒక కుందేలు సింహం ఉదాహరణ ఎందుకు చెప్పినానంటే, ఈ రాష్ట్రంలో నేల చదువును చేసి సబ్బండ వర్ణాల అధికారం కోసం పోవడానికి ఒక దారి వేసినాము, గౌరవప్రదమైనటువంటి మార్గాన్ని చూపెట్టినాము అనేది ఉండాలని చెప్పేసి ఒకటి అనుకుంటున్నాం. అందుకోసం అది నేను అధికారంకు పోవడం కోసం అంతమయ్యేది కాదు. అది చిరకాలం తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణ నుండి అన్ని వర్గాలు హక్కున చేసుకోగలిగి చాలా డెమోక్రటిక్గా ఫంక్షన్ చేసి కింది దాకా ప్రజల సంక్షేమ ఫలాలు పరకలేట్ కావడానికి సానుకూలంగా ఉండే ఒక పార్టీ కావాలనుకున్నాం. దానికోసం ఈ ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒక విద్యాధికుడిగా, ఉద్యమకారుడిగా మనంగాకి ఇంకెవరు ఫ్లోట్ చేస్తారు? ఒక రియల్ ఎస్టేట్ టైకూనో లేకపోతే ఒక బ్లాక్ మార్కెట్ చేసే ఒక పెద్ద ఏజెంటో అది చేసి పెడితే దానికి రెలవెన్స్ ఉండదు. అందుకోసం ఇది అందరిది అని చెప్పేసి, అంటే ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ జాతికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు అంకితం చేసేటువంటి పార్టీ. దాన్ని కాపాడుకోవాల్సింది, భవిష్యత్తును ముందుకు తీసుకుపోవాల్సింది కూడా తెలంగాణ క్షేత్రంలో ప్రజలే. వాళ్ళదే ఎజెండా అయినప్పుడు వాళ్ళే కాపాడుకోవాలి.